నమస్కారం. నా పేరు కె వేణుమాధవ శర్మ, సిద్ధాంతిని. ఈరోజు మనం ముత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ ముత్యము యొక్క మహత్వం ఏంటిది, దీన్ని ఎవరు ధరించాలి, ఈ ముత్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మనిషి జీవితంలో అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ముత్యానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అవుతాడు. అలాగే వృషభ రాశి ఆయనకు ఉచ్చస్థానము, వృశ్చికం అనేది నీచస్థానం అవుతుందన్నమాట చంద్రునికి. సో జాతకంలో చంద్ర ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. అంటే జాతకంలో చంద్రుడు సరైనటువంటి స్థానంలో 6, 8, 12 ఈ షష్ఠాష్టమ ద్వాదశంలో ఉన్నటువంటి చంద్రుడు మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కలుగు చేస్తాడు. ఎందుకంటే మనకు వేదమే శాస్త్రమే ప్రమాణం. ఈ వేదశాస్త్రంలోనే మనకు చెప్పిందనమాట, చంద్రమా మనసో జాతః అని. అంటే చంద్రుడు మనఃకారకుడు అని ప్రతీతి. సో అలాగే ఈ చంద్రుడు మనసుకు అధిపతి అయినటువంటి చంద్రుడు జాతకంలో సరైనటువంటి స్థితిలో లేకపోవడం వల్ల మనసు ఆందోళన కలగడము, మనసు ఎప్పుడూ గందరగోళంగా ఉండడము, మానసికమైనటువంటి ఒత్తిడి, ఇక మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి ప్రభావాలు బీపీ, షుగరు, సో డయాబెటిక్ పేషెంట్ అయిపోవడము, వీటన్నిటికీ మూల కారణమవుతుంది చంద్రుడే. అంటే మనకు ఎన్ని కష్టాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ యొక్క సమస్త కష్టాల నుండి మనం బయటికి రావడానికి కారణంగా ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగే ఈ ముత్యము మనకు సౌత్సి అంటారు, సౌత్సి, తర్వాత కేసి, తర్వాత బాసర్ అనే రకరకాలైనటువంటి ముత్యాలు మనకు లభ్యం ఉంది మార్కెట్లో. ఇందులో ఈ బాసర్ అనే ముత్యము చాలా కాస్ట్లీ అయింది. ఈ సౌత్సి కానీ కేసీ కానీ సాధారణంగా ఉంటాయి రేట్లు. వీటిని ఎవరైనా ధరించవచ్చు. అంటే దీన్ని ఎవరిని అడగనక్కర్లేదు. మీ యొక్క మనసు గందరగోళంగా ఉంది, ప్రశాంతత లేదు అన్నప్పుడు మంచి ముత్యాల హారము లేదంటే ముత్యము, అంటే ఈ ముత్యం అనేది కనీసం 4 క్యారెట్ల పైన ధరిస్తే దాని యొక్క ప్రభావితం అనేది చాలా బాగుంటుందన్నమాట జాతకంలో. ఇది ఉంగరపు వేలుకు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. దీన్ని వెండిలోనూ ధరించవచ్చు, లేదంటే బంగారులోనైనా ధరించవచ్చు. 2 లోహంలో కూడా ఈ ముత్యాన్ని ధరించవచ్చు. రెండవది, కర్కాటక రాశి వారు కూడా ఈ ముత్యాన్ని ధరించవచ్చు. వృషభ లగ్నం వాళ్ళు కూడా ఈ యొక్క ముత్యాన్ని ధరించవచ్చు. రెండవది, జాతకంలో యోగకారకుడైనటువంటి చంద్రుడు సరైనటువంటి స్థితిలో లేకున్నా, లేదంటే ఏదైనా వేరే పాపగ్రహాలతో చేరిన చంద్రుడు శుభగ్రహుడు అనమాట. ఈ శుభగ్రహమైనటువంటి చంద్రుడు వేరే ఎటువంటి పాపగ్రహాలతో చేరిన భావ సంధిలో ఉన్న అలాంటప్పుడు కూడా ఈ ముత్యాన్ని మనము ధరించవచ్చు. ఈ ముత్యము కళలకు అధిపతి. అంటే ఈ సినిమా రంగంలో ఉండాలన్నా, నాట్యము, పాటలు, సంగీతము, నృత్యము, సాహిత్యము, వీటన్నిటికీ కూడా ఆధిపత్యం చంద్రుడే ఉంటాడనమాట. దానివల్ల ఈ కళలు ఆశించేవాళ్ళు, ఈ కళల్లో మనం రాణించాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ ముత్యాన్ని అద్భుతంగా ధరించవచ్చు. ముత్యాన్ని ధరించేటప్పుడు దాన్ని శుద్ధి చేసి, దాన్ని ఏదైనా లోహంలో పెట్టి శుద్ధి చేసి పాలతో కడిగి దాన్ని ఎక్కడైనా భగవంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి తర్వాత దానికి ధూపం చూపించి ధరించడం వల్ల అది మంచి ఫలితాన్ని కలుగుతుంది. ముత్యం ధరించినప్పుడు ఎటువంటి ఆచారాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనం కనకపుష్యరాగంలో చెప్పుకున్నప్పుడు ఈ కనకపుష్యరాగం ఉన్నప్పుడు ఈ మాంసాహారాలు ఇలాంటివి తాకకూడదు.
అది ఎస్పెషల్లీ ఓన్లీ కనక పుష్పరాగానికి మాత్రమే ఆ నిబంధన. ఇక ముత్యము కానీ వేరేటువంటి ఏ రత్నాలు కూడా ఇటువంటి నిబంధనలు లేవు. ముత్యము ఈ ఉంగరపు వేలుకు ధరించినట్లయితే నేను చెప్పినటువంటి ఈ బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నాట్య రంగంలో కానీ, కళారంగాల్లో కానీ, సినిమా రంగంలో కానీ, నృత్య సాహిత్య సంగీతాల్లో ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ, లేదా ఎప్పుడూ మానసికమైనటువంటి ఇబ్బంది కలిగిన వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ముత్యాన్ని ధరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. నమస్కారం.